నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానంలో ఘనంగా మహా కుంభాభిషేకం ప్రారంభమైంది. ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు 6 రోజుల పాటు మహా కుంభాభిషేకం జరగనుంది. మొదటి రోజులో భాగంగా ఉదయం ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మహాగణపతి పూజతో కుంభాభిషేకానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ఋత్వికులు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పం పఠించారు. నేటి నుండి 21వ తేదీ వరకు ప్రతిరోజు శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మహా కుంభాభిషేకాన్ని నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి నలువైపులా 4 రాజగోపురాలు ఉంటాయి. తూర్పున కృష్ణదేవరాయ గోపురం, పశ్చిమాన బ్రహ్మానందరాయ గోపురం, దక్షిణాన హరిహరరాయ గోపురం, ఉత్తరాన శివాజీ గోపురాలు ఉన్నాయి. ఈ 4 గోపురాలలో ఉత్తరాన ఉన్న శివాజీ గోపురం 2010లో శిథిలావస్థకు చేరుకోగా గోపురాన్ని పునర్నిర్మించాలని ప్రభుత్వానికి దేవాదాయ శాఖకు చెందిన నిపుణుల కమిటీ నివేదిక సమర్పించింది. ఈ క్రమంలోనే 2011 అక్టోబర్లో కురిసిన భారీ వర్షాలకు శివాజీ గోపురం పైభాగం కూలిపోయింది. దీంతో 2016లో 2 కోట్ల అంచనా వ్యయంతో గోపుర నిర్మాణం చేపట్టారు. శివాజీ గోపురాన్ని సుమారు 60 అడుగుల ఎత్తులో నిర్మించి చుట్టూ దేవతామూర్తులతో తీర్చిదిద్దారు. ఎట్టకేలకు 2018లో గోపుర నిర్మాణ పనులు పూర్తి చేసినప్పటికీ గోపురంపై కలశాలు ఏర్పాటు చేయలేదు. కొత్త గోపుర నిర్మాణం పూర్తయ్యాక మహా కుంభాభిషేకం చేసిన తర్వాతనే కలశాలను ఏర్పాటు చేస్తారు. అయితే కుంభాభిషేకం ఎప్పటికప్పుడు వాయిదా పడగా అన్ని అడ్డంకులను దాటి నేటి నుంచి కుంభాభిషేక వేడుకలు ప్రారంభమయ్యాయి. లోక కళ్యాణార్థం మహారుద్ర శతచండీ వేద స్వాహకార పూర్వక మహాకుంభాభిషేకం నిర్వహించి అనంతరం ఆగమశాస్త్రానుసారం కలశాలను నెలకొల్పి జప పారాయణ హోమాలు నిర్వహిస్తారు. మంత్రపూరిత జలాలతో గర్భాలయ గోపురాలను దేవతామూర్తులకు అభిషేకించి 21వ తేదీన శివాజీ గోపురానికి కలశ ప్రతిష్టాపన చేస్తారు. ఈ మహాకుంభాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు వివిధ పీఠాధిపతులకు ఇప్పటికే శ్రీశైలం దేవస్థానం చేరుకునే ఏర్పాట్లు చేసింది.